హలో వెల్కమ్ టు కెడా మామ. నేను వచ్చేసి రీసెంట్గా ఈ మధ్యకాలంలో గత 2 to 3 డేస్ నుంచి ఒక రెఫరల్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందన్నమాట. అంటే ఇప్పుడు కెనడా లాంటి దేశంలో చాలామంది స్టూడెంట్ వీసా కింద కెనడాకి వస్తారు కదా. వాళ్ళకి వన్స్ వాళ్ళ స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ల కోసం ట్రై చేస్తుంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే కెనడా అనేది కొద్దిగా రెఫరల్ ప్రోగ్రామ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే మనం సొంతంగా జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ కానీ లేకుంటే మాన్స్టర్, డైస్ అని చెప్పేసి, గ్లాస్డోర్ అని చెప్పేసి మనము జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఎంప్లాయీస్ అనే వాళ్ళు చాలా మటుకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ రిసోర్స్, అంటే కెనడియన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు అన్నమాట. సో ఆ కెనడా ఎక్స్పీరియన్స్ పీపుల్ని ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నాకు కెనడా ఎక్స్పీరియన్స్ లేదు, సో హౌ అబౌట్ మీ అని మీకు ఒక ప్రశ్న ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీకు ఒక రెఫరల్, అంటే ఆల్రెడీ ఒక కంపెనీలో ఒకతను జాబ్ చేస్తుంటాడు. వాళ్ళ కంపెనీలో వాళ్ళకి ఆ జాబ్ పడ్డప్పుడు కంపెనీ వాళ్ళు రెఫరల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారన్నమాట. ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నువ్వు రెఫర్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ అయితే నీకు ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు ఒక అమౌంట్ ఇస్తారన్నమాట. రెఫరల్ బోనస్ అనే అమౌంట్ వాళ్ళకి ఇస్తారు ఎంప్లాయీస్కి. కానీ వాళ్ళకి ఎవరు తెలియనప్పుడు వాళ్ళు ఎవరిని రెఫర్ చేయరు. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి, మామా ఇలాగా మా కంపెనీలో ఒక పోస్ట్ పడింది, జాబ్ పడింది, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా మా కంపెనీలో రావడానికి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారన్నమాట. ఇది రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు. ఇప్పుడు కెనడాలో ఏమైపోయిందంటే చాలామంది ఇప్పుడు జాబ్స్ అనేది బాగా తగ్గిపోయినాయి. ఓకే, మార్కెట్లో జాబ్స్ అనేది బాగా తగ్గిపోయింది. రెసిషనో లేకుంటే ఇన్ఫ్లేషనో దేనివల్లనో, ట్రంప్ ఎఫెక్ట్, ఏదో ఒక ఎఫెక్ట్ వల్ల కెనడాలో జాబ్స్ అనేది బాగా తగ్గిపోయినాయి అన్నమాట. దానివల్ల ఏమైపోయిందంటే సప్లై ఏమో తక్కువ ఉంది, డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది. అంటే సో జాబ్స్ ఏమో తక్కువ ఉన్నాయి, బయట జనాలు మటుకు తండోపతండాలుగా వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం. సో చాలామందికి జాబ్స్ అప్లై చేస్తున్నా సరే వాళ్ళు జాబ్స్ రావట్లేదు, కాల్స్ రావట్లేదు. సో అందుకని చాలామందికి చాలా డిప్రెషన్గా, ఏదో కోల్పోయి డిప్రెషన్ స్టేట్లో ఉండి వాళ్ళు ఎంతో, నేను చాలామందితో మాట్లాడాను కదా, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. సో ఇది అనేది నేను మానిటర్ చేశాను. నాకెందుకో రీసెంట్గా నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఓకే, వై కాన్ వీ డూ దిస్ లైక్ దిస్ అని. ఇప్పుడు నేను కెనడాలో చాలా 5+ years నుంచి నేను కెనడాలో ఉంటున్నాను. నార్త్ అమెరికాలో ఒక 10 years నుంచి ఉంటున్నాను. USA ప్లస్ కెనడా కాంబినేషన్. సో వై కాన్, మనము ఆల్రెడీ ఇక్కడ కెనడాలో ఉంటున్నాం కదా, వై కాన్ వీ ఒక స్టెప్ ముందుకేసి ఇలాగా ఆల్రెడీ కెనడాలో ఉన్న మన వాళ్ళు ఎవరైనా సరే కనుక్కొని వాళ్ళ కంపెనీస్లో ఏమైనా జాబ్ రెఫరల్స్ ఉంటే మన సబ్స్క్రైబర్ని మనం రెఫర్ చేయకూడదని చెప్పేసి ఒక ఐడియా వచ్చిందన్నమాట. ఐడియా వచ్చి కపుల్ ఆఫ్ ఫోక్స్ని కొందరిని రెఫర్ చేశాను అనమాట నేనైతే. తర్వాత నేనేం చేశానంటే నేను రెఫర్ చేస్తే సరిపోదు కదా, చాలామంది కంపెనీస్లో కూడా ఈ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంటుంది. సో అందుకని నేను రీచ్ అవుట్ అయ్యాను. ఒక రీల్ పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. రీల్ పెడితే నేను ఇలాగా, మీరు ఎవరైనా సరే మీ కంపెనీలో జాబ్స్ పడితే మీకు రెఫర్ చేయడానికి ఎవరు లేకపోతే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ, సో దట్ నేను వచ్చేసి ఒక రీలో ఒక పోస్టో పెడతాను. దాన్ని బట్టి మన సబ్స్క్రైబర్లు చాలామంది జాబ్ల కోసం వెయిట్ చేస్తుంటారు కదా, మనం వాళ్ళని రెఫర్ చేయొచ్చు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. నాకు నమ్మకం లేదు, ఎందుకంటే సోషల్ మీడియా అండి, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి రెఫరల్ ఇవ్వాలంటే చాలామంది ఆలోచిస్తారు కదా. సో అందుకని నేను ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి చేశాను. బట్ రియలీ ఒక 2 days 3 daysలో నాకు నలుగురు పర్సన్స్ నాకు రీచ్ అవుట్ అయ్యారు. వాళ్ళ కంపెనీలో ఇలా జాబ్స్ పడ్డాయని చెప్పేసి. నేను ఆల్రెడీ ఈ వీడియో పెట్టేసరికి ఆ 4 పోస్టింగ్ గురించి చెప్పేశాను. ఆల్మోస్ట్ లైక్ ఒక 25 పీపుల్ని రెఫర్ చేశాను అనమాట. సో వీళ్ళలో ఎంతమందికి జాబ్స్ వస్తాయి మామ అంటే నాకు తెలియదు మామ, గుర్తుపెట్టుకోండి. రెఫర్ చేయడం మటుకు మన బాధ్యత. వాళ్ళకి జాబ్ వస్తుందా లేదా, వాళ్ళ శాలరీ ప్యాకేజ్ ఎంత, ఇవన్నీ మనకు అనవసరం. ఓకే, మన కర్తవ్యం మనం చేస్తున్నాం. ఇది నా కర్తవ్యం కాదు, ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ ఇనిషియేటివ్. ఓకే, ఐ వాంట్ టు హెల్ప్ ద పీపుల్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశాను. దానిలో భాగంగా ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్ వేస్తున్నాను అనమాట. సో కొంచెం కేర్ఫుల్గా వాళ్ళతో మాట్లాడి నేను ఇలాగ స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే, ఎవరైతే నాకు రీచ్ అవుట్ అయ్యి ఇలా మా కంపెనీలో జాబ్స్ ఉన్నాయని రీచ్ అవుట్ అయ్యింటే, మీకు చాలా చాలా బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఇలా చెప్పడం, బయటికి చెప్పాలంటే మీలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తేనే నేను ఇలాగ రెఫర్ చేయగలను. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరు ఏమైనా సరే వీడియో చూస్తుంటే మీ కంపెనీలో
జాబ్ పోస్టింగ్స్ ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సో దట్ లెట్స్ హెల్ప్ ద సొసైటీ, లెట్స్ హెల్ప్ ద కమ్యూనిటీ. ఓకే, సో అది మాట. సో అది నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీరు ఏదైనా సరే మన ఇండియాలో చాలామంది మన వీడియో చూస్తుంటారు. పేరెంట్స్ చాలామంది మీ అబ్బాయో అమ్మాయో జాబ్స్ రాలేదు డాడీ అని చెప్పేసి మీకు ఫోన్ చేసి చెప్తుంటారు, లేకుంటే వాళ్ళు డల్గా ఉంటారు, మీకు కూడా కొంచెం బాధగా ఉంటుంది కదా. వాళ్ళకు కిడ్స్కి కూడా మీరు చెప్పండి, ఇలాగా కెనడా మామ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామరు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, యూట్యూబరు, ఆయన వచ్చేసి ఇలా చేస్తున్నాడు, ప్లీజ్ ఆయనకి రీచ్ అవుట్ అవ్వండి, ఆయన ఫాలో కొట్టండి. కాబట్టి ఇలా మెసేజ్ టైప్ చేయండి, ఇలాగ నేను జాబ్ చూస్తున్నాను అని చెప్పేసి, ఆయన దగ్గర ఏమైనా రెఫరల్స్ ఉంటే మీకు రెఫర్ చేస్తానని చెప్పేసి మీరు చెప్పండి. ఓకే, సో దట్ దే విల్ కమ్ టు నో. ఓకే, ఇలాగా ఒకటి నడుస్తుందా అని చెప్పేసి వాళ్ళకు తెలుస్తుంది. సో మీరు ఆల్రెడీ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో చిన్న ఇది ఇనిషియేటివ్ మాట. సో దట్ ఎంతమందికి దీనివల్ల ఏంటి నీకు అంటే ప్రాఫిట్ అంటూ ఏం లేదు. ఓకే, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్, ఐఎమ్ జస్ట్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద టూ ప్లేసెస్ మాట. ఎంప్లాయీకి మధ్య ఒక చిన్న బ్రిడ్జ్ మాట. సో దట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, అల్టిమేట్లీ నాకేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇఫ్ యూ లవ్ మై వీడియోస్, మీకు అంతగా ఓకే మీకేంటి మా లాభం అనుకుంటే యూ కెన్ డొనేట్ మీ, యూ కెన్ బై మీ ఏ కాఫీ. ఒక లింక్ ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో, యూ కెన్ బై మీ ఏ కాఫీ. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే యూ కెన్ డొనేట్ సమ్ అమౌంట్. ఓకే, యూ కెన్ బై మీ ఏ కాఫీ అని చెప్పేసి ఒక లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, తర్వాత మీకు కింద కామెంట్స్లో పెడతాను, పిన్ చేస్తాను. మీకు నచ్చితే యూ కెన్ డొనేట్ సంథింగ్. ఓకే, సో అది మన సంగతి. అండ్ ఆల్సో ఇంకోటి క్రైటీరియా ఏంటంటే, నేను మీకు ఆల్రెడీ జాబ్ ఉంటే ఒకవేళ కొన్ని క్రైటీరియాస్ మాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను ఫాలో అవుతున్నా రిమెంబర్, తర్వాత ఫాలోవర్స్లో కూడా తర్వాత చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతుంటే మిమ్మల్ని ఖచ్చితంగా నేను రెఫర్ చేస్తాను, నాకు తెలిసి ఉంటే మ్యాక్సిమం. తర్వాత సెకండ్ ఏంటంటే, మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే జాబ్ ఒక్కరైనా చేస్తున్నారనుకోండి, మీకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోవచ్చు. మీ ఫ్యామిలీలో ఇద్దట్లో వైఫ్ హస్బెండ్లో ఎవరు జాబ్ చేయట్లేదు అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని రెఫర్ చేస్తాను. థర్డ్ ఏంటంటే, స్టూడెంట్ ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ స్టూడెంట్ అనే వాళ్ళకి వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత, మీకు గుర్తుపెట్టుకోండి, మీ స్టడీ అయిపోయి వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మీకు రెఫరల్ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు మీ. అది థర్డ్ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ ఏంటంటే, మీరు పిఆర్ పైన ఉండి జాబ్ లేకుంటే లే ఆఫ్ అయింటే రీసెంట్గా, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ బై రెఫరల్. తర్వాత సిటిజన్స్ కొందరు చాలామంది నాకు రీచ్ అవుట్ అవుతున్నారు. ఇలాగా కొందరైతే జాబ్ చేంజ్ కావాలని నాకు రీచ్ అవుట్ అవుతున్నారు, కొందరైతే హస్బెండ్కు జాబ్ ఉండి వైఫ్కి జాబ్ లేకపోతే నాకు రీచ్ అవుట్ అవుతుంటే వాళ్ళు చెప్తున్నాను, ఐఎమ్ ట్రైంగ్ టు కన్విన్స్ దెమ్, ఎలాగంటే ఇలా చేస్తున్నానండి, సో ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి చెప్తున్నాను. దేర్ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్, వాళ్ళు కూడా అవును మీరు చేసేది కరెక్టే, రైట్ అండి, బట్ ఎనీ హౌ మీకు ఒక ఆపర్చునిటీ ఉంటే ప్లీజ్ లెట్ us know అంటే ఐ టోల్డ్ డెఫినెట్లీ ఐ హెల్ప్ యూ అవుట్ అని చెప్పి చెప్పాను అనమాట. మనం రెఫరల్ చేసిన అంత మాత్రాన ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు, రైట్? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. ఒకవేళ మీకు కాల్ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ టు గ్రాబ్ ద ఆపర్చునిటీ. గుర్తుపెట్టుకోండి, చాలామంది డిప్రెస్డ్గా ఉంటారు. డోంట్ బీ డిప్రెస్డ్, బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. నేను చెప్పేది, మనకు ప్రాబ్లమ్స్ అనేది విదేశాల్లో వచ్చినప్పుడు మనం కష్టపడి కింద మీద పడి సెటిల్ అయితే ఆ మజా ఉంటుంది మామా, అది వేరే లెవెల్. గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను కష్టపడ్డా. ఏమంటే నేను వర్క్ పర్మిట్ వచ్చాను, నేను స్టూడెంట్ మీద రాలేదు, వర్క్ పర్మిట్ మీద వచ్చి నేను సెటిల్ అయ్యాను. నేను చాలా కష్టాలు పడ్డాను, ప్రాజెక్టులు లేక టెన్షన్ పడి ఇండియాకి వెళ్ళిపోలేమో అని చెప్పేసి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఆ టెన్షన్ గురించి మీకు సపరేట్గా ఒక వీడియో పెడతాను. బట్ అదే మాట. సో మీరు స్ట్రగుల్స్ని ఫేస్ చేసి కింద మీద పడి పైకి వస్తే తర్వాత మీకు వచ్చే కాన్ఫిడెన్స్ అనేది పెద్ద బూస్టింగ్. అది ఎవరు ఎంతమంది చెప్పినా సరే మీకు ఆ మోటివేషన్ అనేది మీకే ఉంటుందన్నమాట. సో ట్రై టు గెట్ మోటివేటెడ్. ఓకే, సో విదేశాల్లో ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఇమిగ్రేషన్లో అన్ని దేశాలు, యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, అన్ని ప్లేసుల్లో ఇమిగ్రేషన్ అనేది బాగా తగ్గిపోయి లోకల్గా ఉన్న పీపుల్కి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నమాట. సో దట్స్ ఇట్. ఇది మాట, ఒక రెఫరల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాను, దాని గురించి మీకు చెప్దామని మీ ముందుకు వచ్చాను. మీరు ఎవరైనా సరే నా వీడియోస్ని మీకు చూస్తుంటే మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. తర్వాత కెనడాకి కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్ కింద వస్తుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. చాలామంది కాలేజీలో విద్యార్థులు చూస్తుంటారు మన ఆంధ్రాలో, తెలంగాణలో. ప్లీజ్ మీరు కాలేజీలో వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో దట్ దే విల్ కమ్ టు నో, ఓకే కెనడాలో ఇలాగా దెర్ ఈజ్ ఏ వన్ పర్సన్ హూ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ పీపుల్. సో దట్ మీరు ఫాలో అవుతుంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ నేను చాలా మటుకు రాగా చెప్తుంటాడు. రా అంటే ఎట్లా అంటే ఒకసారి నా వీడియోస్ చూస్తే భయం వేస్తుంది అనమాట, కానీ అది దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నో వన్ కెన్ డిసగ్రీ అనమాట. మీరు డిసగ్రీ అయినా సరే ఖచ్చితంగా డిసగ్రీ అని కొందరు ఉంటారు, కానీ బట్ ఐ విల్ టెల్ యూ
మై లెవెల్ బెస్ట్ టు గివ్ ద గ్రౌండ్ రిపోర్ట్. ఓకే, నేను ఒక విలేకరిని, నేను ఒక జర్నలిజం కాదు కానీ బట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా నేను మీకు లైవ్లో జరిగేవని చెప్తుంటా అన్నమాట. పాలిటిక్స్ ఎలా ఉంటుంది, పాలిటిక్స్ వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది, తర్వాత ఇండియాకి కెనడాకి కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఏంటి నష్టాలు లాభాలు అన్నీ చెప్తుంటాను అనమాట. సో ఎప్పటికప్పుడు నేను న్యూస్ బాగా ఫాలో అవుతుంటాను, చాలా ఆర్టికల్స్ చదువుతుంటాను, అన్నీ చూసి తెలుసుకొని చెప్తాను. ఐ డోంట్ జస్ట్ బ్లావర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. గుర్తుపెట్టుకోండి, చాలామంది కొందరు డిసగ్రీ అవుతుంటారు. డెఫినెట్లీ కొందరికి డిసగ్రీ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. బట్ నా వీడియోస్ ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. దట్స్ ఇట్. ఇది మీ ముందుకు చెప్పడానికి వచ్చాను. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ. ఇప్పుడే లైవ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. మీరు ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోండి, మీకు నన్ను ఫాలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, వేర్ ఎవర్ యు ఆర్. బాయ్.